ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరి జీవితంలో అవసరతలు ఉంటాయి. ఏ అవసరతతో ఈ మందిరానికి వచ్చావో నీ ప్రతి అవసరత నా దేవుడు ఎరిగి ఉన్నాడు. కొట్టాల గట్టిగా చెప్పళ్ళు, కొట్టాల గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. చూడండి, మనకు అవసరత కలిగినప్పుడు, మనకు అవసరతలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 25వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను మైక్ ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవసరత వచ్చినప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి బిడ్డలు గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడినటువంటి వారు, గొప్ప గొప్ప రాజులుగా పిలువబడినటువంటి వారు, గొప్ప గొప్ప వారు ఏం చేశారయ్యా అంటే, అవసరత వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు అవసరం వచ్చినప్పుడు కానీ, పేతురుకి అవసరత వచ్చినప్పుడు కానీ, యోసేపుకు అవసరత వచ్చినప్పుడు కానీ, అవసరత వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. అవసరత లేనప్పుడు మనము ప్రార్థన చేయడం కాదు, కానీ అవసరత ఉన్నప్పుడే ఎక్కువగా మనము ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయం 19వ వచనం, 19వ వచనము చదివి సహాయము చేయండి. దేవుడు తన ఐశ్వర్యము క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కొట్టు గట్టిగా చప్పళ్ళు, కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆయన చెప్తే నేను చప్పట్లు కొట్టుడేంది అని నువ్వు ఉండొద్దు. నువ్వు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లో. హల్లెలూయా. మందిరం చప్పట్లో ఎవరికి నువ్వు కొట్టేది? గట్టిగా గట్టిగా ఏ దేవుడికి? చప్పట్లు కొట్టకూడదు అని చెప్పేది లూసిఫర్. చిన్నగా దూరుతుంది నీలో వాక్యం వినకుండా. కొంతమందికి మీరు గమనించారో లేదో, ఇంట్లో చల్లటి ఫ్యాన్ కింద పడుకున్న వాళ్ళకు నిద్ర పట్టదు, కానీ మందిరంలోకి రాగానే నిద్ర వస్తుంది. ఎందుకంటావు? వారిలో దయ్యం ఉంది కాబట్టి, వారిలో లూసిఫర్ ఉంది కాబట్టి. మందిరంలో నిద్రపోయే అభిషేకము అది దేవుని అభిషేకం కాదు, అది దయ్యం అభిషేకం. ఎక్కడి నుంచి వచ్చావమ్మా?
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చావు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. మీరెక్కడి నుంచి వచ్చారు? మీరెక్కడి నుంచి వచ్చారు? మీరెక్కడి నుంచి వచ్చారు? నందిగామ, తిరువూరు నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామనేది లెక్క కాదు, ఏ అవసరతతో వచ్చావో అనేదే లెక్క. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. నువ్వు నందిగామ నుంచి వచ్చావా? నువ్వు నందిగామ నుంచి వచ్చావా? లేకపోతే అనంతపూర్ నుంచి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చామనేది లెక్క కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అనంతపూర్. మీరెక్కడి నుంచి వచ్చారు? కృప కలుగునుగాక. నందిగామ నుంచి వచ్చావు. ఏంటి నీ అవసరత? ఏంటి అంటే జాబ్. నీ అవసరత ఏంటిదంటే అప్పులు. నీ అవసరత ఏంటిదంటే కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖం. అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరత తీర్చును. కొట్టుగట్టిగా చెప్పడా, కొట్టుగట్టిగా, కొట్టుగట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు నందు నీ ప్రతి అవసరత తీర్చును. ఎవరి నందు? పాస్టర్ అమ్మ తేజ నందు కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హల్లెలూయా. చెప్పు, ఈరోజు నినాదం ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చామనేది లెక్క కాదు, మన అవసరత ఏందనేదే లెక్క. ఆమేనండి. అయితే నీ అవసరత పాస్టర్ అమ్మ తేజ మినిస్ట్రీ ద్వారా తీరదు. క్రీస్తు యేసు నందు నీ ప్రతి అవసరత తీరుస్తుంది. కొట్టుగట్టిగా చూపడం హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఒకటే దేవుణ్ణి అడిగా నేను, ప్రభువా ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఏంటి ప్రభువా? వారు చాలా అవసరతలతో వస్తున్నారు, చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిస్తున్నారు. ఏంటి ప్రభు అని నేను అడుగుతున్నాను. వారిని అడుగుతుంటే దేవుణ్ణి అడిగా నేను, చాలా మంది చాలా అవసరతలతో వందల కిలోమీటర్ల నుంచి, వేల కిలోమీటర్ల నుంచి శ్రీకాళహస్తి పోతే, అమ్మో ఇంత దూరం నుంచి ప్రజలు వస్తున్నారా మన దగ్గరికి అంటే, నేను కార్లో ట్రావెల్ చేస్తుంటే వాళ్ళ ప్రయాస ఏంటనేది నాకు అర్థమవుతుంది. నేను పోయి బీదర్ పోతే ఇంత దూరం నుంచి జనాలు వస్తున్నారా? నేను ఒంగోలు పోతే ఒంగోలు నుంచి ఇంత దూరం నుంచి వస్తున్నారా ప్రజలు? నేను పొదలిపోతే అమ్మో ఇంత దూరం నుంచి వస్తున్నారా? అందుకనే పొదిలిలో మీటింగ్ పెట్టాలి, అందుకనే ఒంగోలులో మీటింగ్ పెట్టాలి, అందుకనే హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి, విజయవాడలో మీటింగ్ పెట్టాలి. దేవుడు ప్రేరేపించాడు. ఈ మాటలు ఎందుకు నేను మీకు చెబుతున్నానంటే, వారంతా ప్రయాసపడి వచ్చేది ఎందుకు అంటే, అవసరతల కోసం. అయితే దేవుడు ఈరోజు, దేవుణ్ణి అడిగా నేను, ఇంత అవసరతల కోసం వస్తున్నారు ఏంటి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు నాతో చెప్పినటువంటి మాట,
7 వారములు ఈ ప్రాంతానికి ఎవరైతే వస్తారో 3 కోరికలు కోరుకోవాలి వాళ్ళు. ఆమెనండి. ఆ 3 కోరికలు కోరుకొని ప్రార్థన గోపురం ముందు ఎవరైతే 7 వారాలు ఈ ప్రాంతానికి నడిచి 3 కోరికలు ఎవరైతే ప్రేయర్ టవర్ ముందు పెడతారో వారి కోరికను నేను తీర్చబోతున్నాను అన్నాడు దేవుడు. కొట్టుగట్టిగా చెబుదాం, కొట్టుగట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ అవసరతలు తీర్చేది ఎవరు అంటే క్రీస్తు యేసు నందు నీ ప్రతి అవసరత, నీ ప్రతి అవసరత, నీ ప్రతి అవసరత, ఈ లైవ్ చూస్తున్న నీ ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గమనించే దేవుడు. అమ్మా, ఆయన ఏం చేసే దేవుడు? నువ్వు ఈ మందిరానికి సినిమా హాల్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావా? లేదా ఒక భారము కలిగి అనేకమైనటువంటి కోరికలతో, అనేకమైనటువంటి ఆశతో, అనేకమైన ఆసక్తితో ఈ మందిరానికి వస్తున్నావా? నీ ఆసక్తిని అమ్మ తేజ గారు చూడకపోవచ్చు, నీ ఆసక్తిని బ్లెస్సి తేజ గారు చూడకపోవచ్చు. నీ ఆ శక్తిని ఆశతో చూసే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య చూస్తాడు. కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నీ అవసరత క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆయన చెప్పండి, ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. చెప్పండి, ప్రతి అవసరతను, ప్రతి అవసరతను చెప్పాలి గట్టిగా. ప్రతి అవసరతను, ప్రతి అవసరతను, ప్రతి అవసరతను, ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. 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 గట్టిగా పిడికిలి బిగించి చెప్పండి, నా ప్రతి అవసరతను, నా ప్రతి అవసరతను, పిడికిలి బిగించి నా ప్రతి అవసరతను, నా ప్రతి అవసరతను, నా ప్రతి అవసరతను, నా ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. నా దేవుడు తీర్చబోతున్నాడు. నా దేవుడు తీర్చబోతున్నాడు. నా దేవుడు తీర్చబోతున్నాడు. చెప్పండి, యేసయ్యా యేసయ్యా అప్పులు వద్దు. చెప్పండి, అప్పులు వద్దు. అమ్మా చెప్పండి అమ్మా గట్టిగా, అప్పులు వద్దు, నిందలు వద్దు, అవమానాలతో, ఆర్థిక ఇబ్బందులతో. యేసయ్యా మాకు అప్పులొద్దయ్యా, మా అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. చెప్పండి గట్టిగా, యేసు నామములో తీర్చబడును గాక. యేసు నామములో తీర్చబడును గాక. ఆమేనండి. క్యా ఆమేనను గట్టిగా చెప్పు. కృప కలుగును గాక. చెప్పాలా గట్టిగా, గట్టిగా ఆమేననండి. నా అవసరతలను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. మీ అవసరతలను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. మన దేవుడు పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆమేన్,
ఆమేన్. పరిపూర్ణ డోలక్ పరిపూర్ణమైన వాడా. అమ్మగారు అడిగారు ఇందాక, చేతులు తీసుకొనే వచ్చారా, ఇంటి దగ్గర పెట్టేసి వచ్చారా? పాపం ఇంటి దగ్గర పెట్టేసి చాలా మంది వస్తుంటారు. కాకపోతే చాలా మందికి ఇక్కడ ఉన్న నరాలు పనిచేయవు, అందుకనే వాళ్ళు పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, చప్పట్లు. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. యేసయ్యనే చూడాలి, ఎవరిని చూడొద్దు. యేసయ్య పాదాలే పట్టుకోవాలి, ఎవరి పాదాలు పట్టుకోవద్దు. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన వచ్చుచున్నది. నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన వచ్చుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. గట్టిగా ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, 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 పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, 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 పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా,
పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, నారేరే నారేరా తారేరే నారేరే నారేరా తరే నారే నారేరే నారేరే రో తారేరే నారేరా తారేరే నారేరే నారేరా తరే నారే నారేరే నారేరా. యేసు పరిశుద్ధ నామములో ఇక్కడున్న ప్రతి ఒక్కరి అవసరతలను నా దేవుడు తీర్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఆమేన్. అవసరమును బట్టి సత్క్రియలు చేయాలి. సమయోచితముగా అవసరతను బట్టి ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏంటి? పక్కోడి జీవితాన్ని నాశనం చేయడమా? మంచి పనులు, సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. మంచి పనులు అంటే ఏంటి? నీ పక్కనున్న వారి మీద నిందలు వేయడమా? మంచి పనులు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటి? మత్తయి సువార్త 1, లేకపోతే బైబిల్లో కొంచెం జ్ఞానం ఉండగానే బైబిల్ ఐ నో ఎవ్రీథింగ్, యు నో, నాకు అన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. కొంచెం ప్రార్థన చేయడం వస్తే చాలు, భూమి మీద ఆగం. ఒక ఆయన వచ్చాడు పరిచర్య చేయడానికి మా దగ్గరికి. డాడీ, దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. ఆ చెట్టు అక్కడ ఎందుకు నాటారు? యేసయ్య చెప్తున్నాడు, ఆ చెట్టు అక్కడ నాటొద్దని.
నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలిగా. ఒక ఆయన ఇల్లందు నుంచి వచ్చాడు, ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు. పాస్టర్ అమ్మతేజ గారిని కలవమని దేవుడు చెప్పాడో. నేను అర్జెంట్ అవసరతలో కొంచెం నైట్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆదివారం కాల్స్ ఉంటాయి కదా అని ఇలా వెళ్ళి ఒరిగా. లేదు, పిలుస్తారా పిలువరా, పిలుస్తారా పిలువరా. కొంచెం మా వాళ్ళు చాలా భక్తి పరులు అనమాట. ఎవరు వచ్చినా కానీ ఇమ్మీడియట్లీగా అమ్మతేజ గారిని పిలిచేస్తారు. సో నన్ను పిలిచారు, నేను వెళ్ళా. బ్రదర్ చెప్పండి బ్రదర్. బ్రదర్ ఏం లేదు, యేసయ్య పంపించాడు మీ దగ్గరికి, నేను పలాని చోట్ల పరిచర్య చేస్తా. రెండు సౌండ్ బాక్సులు, ఒక పవర్ యాంపు, ఇంకోటి ఏంటి ఈకులు. బాబుగాడు కిందికి మీదికి చూస్తాడు, వాడు అన్నీ కావాలనుకుంటాడు. వాడు అన్నీ అంటే వాడు చూపు ఎట్లుందంటే అబ్బో. దేవుడు కొనేమన్నాడు అమ్మతేజ గారు, అర్జెంటుగా డబ్బులైతే డబ్బులు, చెక్కులైతే చెక్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. యేసయ్య చెప్పాడు. మరి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసయ్య చెబితే ఒక్కరికి చెప్పాడు, ఇద్దరికి చెప్తాడు. కొట్టు గట్టిగా చెబులు చెప్పు, గట్టు 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 గట్టు. హల్లెలూయా. యేసయ్య మీ ఇంటికి వెళ్ళమన్నాడు, 2 బాక్సులు కొనేమన్నాడు, తర్వాత ఏంటి యాంప్లిఫైర్ కొనేమన్నాడు. ఏంటి దేవుడు మాట్లాడితే ఇద్దరితో మాట్లాడతారా, ఒకరితో మాట్లాడతారా? చెప్పండి చెప్పండి. అందుకనే ఇందు మూలముగా మీకు నేనేం తెలియజేస్తున్నానంటే, సత్క్రియలు నీ అవసరతలు ఉంటే సత్క్రియలు కలిగి ఉండాలి, కానీ సాతాను క్రియలు ఉండద్దు. సాతాను క్రియలు చెప్పి చెప్పి అలసిపోయినా నేను. సాతాను క్రియలు అంటే ఏంటి? ఇదేం క్రియ? ఇది ఏం క్రియ? ఏం చూపు ఇది? సాతాను చూపు. ఇది ఏం చూపు? ఇది ప్రేమ, దయ, కరుణ చూపు. కొట్టు గట్టిగా చెప్పులు హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. చెప్తాం గట్టిగా, చెడపకరా చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. అందుకనే ఒకరి జీవితాన్ని నువ్వు చెడపడానికి ప్రయత్నం చేస్తే వాడి జీవితాన్ని దేవుడు గడతాడు, నీ జీవితాన్ని నువ్వే కూడా పెట్టుకుంటావు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా సత్క్రియలు కలిగి ఉండాలి. అది సేవకుడైనా, విశ్వాసి అయినా, పరిచారకులైనా, ఎవరైనా సత్క్రియలు కలిగినటువంటి వారికి వారి అవసరతలను నా దేవుడు తీరుస్తాడు. కొట్టుగట్టిగా చెబులు హల్లెలూయా. అయ్యగారు నాకు టీబీ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకా ఇంకేముంది, నాకు పీసీఓడి ఉంది, నాకు ఈ గర్భసంచి సమస్య ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఎన్ని సమస్యలతో వచ్చినా ఇంటికి వెళ్ళగానే ఏంటి భర్త నా చూపు చూసినావు అనుకో, నీకు జన్మలో స్వస్థత రాదు. భార్య వైపు ఇట్లా చూసినావు అనుకో, స్వస్థత రాదు. విషపు చూపు కోడల్ని చూడగానే
కొంచెం డెవలప్ అవుతున్న వ్యక్తులను చూడగానే ఈర్ష్య, కొంచెం డెవలప్ అవుతున్నటువంటి వ్యక్తులను చూడగానే ఎలా ఉంటుంది? మా సుగుణమ్మ ఇల్లు కడుతుంది అనుకో, అయ్య బాబు ఇల్లు కట్టేసుకుంటుంది బాబు. ఈ ఈర్ష్య, ఈ పగ, ఈ ద్వేషం. ఇప్పుడు పాస్టర్గా నేను మీ ఊరు వచ్చా, మీ ఊరు వచ్చినప్పుడు మీరు నాతో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అయ్యగారు నేను వాళ్ళ ఇంటికి రాను. ఇది క్రైస్తవుల బుద్ధి కాదు. శత్రువుల సైతము ప్రేమించడమే యేసయ్య ప్రేమ. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. వాళ్ళు నిన్ను ఛీ అని ఉండవచ్చు, నిన్ను థు అని ఉండవచ్చు, నిన్ను అనరాని మాటలు అని ఉండవచ్చు. ఒక క్రైస్తవుడుకు శత్రువులు ఉండడం కామన్, కానీ నువ్వే వాళ్ళకు శత్రువుగా మారొద్దు, శత్రుత్వం వాళ్ళకు చూపొద్దు. నీ అవసరతలను బట్టి సత్క్రియలు చేయమంటున్నాడు ఆయన. నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు, ఎటువంటి చూపు, ఎటువంటి మాటలు, ఎటువంటి నడక కలిగి ఉంటున్నావు? సత్క్రియలు. ఒకసారి తప్పు చేస్తే రెండోసారి కూడా అదేనా, మూడోసారి కూడా అదే చూపా? బతుకు మారదా? నేను ప్రేమ ముద్దులా మూటానా బిడ్డ శ్రీవిద్య అనే పాట చూసారా? అందరూ చూసారా? చిరంజీవి బ్రదర్తో యాక్టింగ్ చేపించాం ఆ పాట. ఆ పాట పాడించడానికి నేను వరంగల్ పోయినా. నేను ప్రేమ మేమందరం వరంగల్ పోతే అక్కడ ఒక అబ్బాయి కలిశాడు, రాజు అని. ఆ అబ్బాయి ఫోక్ సాంగ్స్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు సెల్ఫీ వీడియో నా భార్యతో నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతున్నా, ఈమెతో నా వల్ల కావట్లేదు. దసరా కోసమని వాళ్ళ భార్యకు చక్కని చీర కొన్నాడు అబ్బాయి. చక్కని చీర కొంటే ఏ చీర అయితే కొన్నాడో అదే చీరతో ఊరేసుకొని మరీ చనిపోయాడు. బతుకులు మారట్లేదు. దానంతటికి కారణం ఏంటిదంటే, ఈరోజు భర్త ఉండగా మరొక వ్యక్తితో తప్పుడు పనులు చేయడం. అంతకుముందే 4-5 ప్రేమించిందంట ఆ అమ్మాయి. వివాహమైన తర్వాత కూడా బ్రతుకు మారదు. ఎందుకంటే సత్క్రియ కాదది. సత్క్రియ తనలో లేదు కాబట్టి ఒక నిండు ప్రాణము బలైపోయింది. ఎవరికి చెప్పుకోలేక చనిపోయాడు. ఈరోజు ఈ మందిరానికి వస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది. ఈ మొబైల్ పాస్వర్డ్, నీ మొబైల్ పాస్వర్డ్ నీ భర్తకు తెలుసా? నీ మొబైల్ పాస్వర్డ్ నీ భార్యకు తెలుసా? సీక్రెట్ ఉందంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్క్రియ గనక నీలో లేకపోతే నీ అవసరతలు తీర్చబడవు. కొట్టు గట్టిగా చబళ్ళో హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియ కలిగి ఉండాలి. సత్క్రియలు లేకపోతే దీవించబడలేము, సత్క్రియ లేకపోతే ఆశీర్వదించబడలేము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ అవసరతలు తీర్చబడాలంటే సత్క్రియలు కలిగి ఉండాలి. చెప్పండి గట్టిగా. అవసరతను బట్టి సత్క్రియ కలిగి ఉండాలి.
ఆమేనండి, ఆమేనండి. అవసరతను బట్టి సత్క్రియ కలిగి ఉండాలి. మా బంధువులలో ఒక అమ్మాయి ఉంది. గత నెల రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, నాకు కుదరట్లేదు, నువ్వు రావాలి, మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? భార్యని భర్త వదిలేశాడు. ఎందుకు వదిలేశాడని చెప్తే, వేరే వ్యక్తితో తను చాటింగ్ చేస్తుంది. దేంట్లో? ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసింది. అవి డిలీట్ చేసుకోలేదు. వాడన్ని స్క్రీన్ షాట్ కొట్టేసుకున్నాడు. ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోవడం తప్ప మరొకటి ఇంకోటి ఏమైనా ఉందా? చెప్పండి. ఎవరు కాళ్ళు పట్టుకోవాలా? అమ్మాయి తల్లిదండ్రులు పట్టుకోవాలా? ఎవరు పట్టుకోవాలా కాళ్ళు? అమ్మాయి తల్లిదండ్రులు. చేసిన తప్పు ఎవరు? ఈ హీరోయిన్ తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకోవాలా? ఒక్కసారి పుడితే మంచిగా పుట్టాలా, మంచిగా బతకాలా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సత్క్రియలు నీ ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రా రా అంటే నేను వచ్చి ఏం చేయాలా? వెళ్ళి ఏం చేయాలి? నేను ఏమైనా చేసేది ఉందా? ఏం లేదాడ. అమ్మ ప్రార్థన చేస్తా అమ్మా అని చెప్పిన, అంతే. అందుకనే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు రాబోతున్నారు. బీ కేర్ఫుల్. వాళ్ళకు నిద్రే ఇంపార్టెంట్, వాళ్ళకు తిండే ఇంపార్టెంట్, నిద్ర ఇంపార్టెంట్, తిండి ఇంపార్టెంట్. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని పని అంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు. సత్క్రియలు కలిగి ఉండాలి. ఎంత అవసరత ఉంటే అంత సత్క్రియ మనలో ఉంటే నీ అవసరతను నా దేవుడు తీరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? చెప్పండి. అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతున్నాయి? సత్క్రియ లేకపోతే నువ్వు మందిరానికి మానేయి, మందిరానికి రాకో, దేవుణ్ణి బదనాం చేయకో. అసలు భర్త ఉండగా వేరొక వ్యక్తితో ఎలా మాట్లాడబుద్ధి అవుతుందండి? మళ్ళీ మందిరానికి రావడమా? ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నామకార్థ భక్తి చేస్తావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన రీతిలో మారు మనసు పొందుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఏం భక్తి చేయాలి? సత్క్రియ భక్తి చేయాలి. చెప్దాం. ఎటువంటి భక్తి? డాడీ ఇదంతా కాదు డాడీ, వాళ్ళతో నాకొద్దు, నాది నేను ఉంటా. నో, చీ అన్నోళ్ళని కూడా ప్రేమించాలా? నువ్వు ఎంత ప్రార్థన పరుడివో, నీ ప్రార్థన జీవితం ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? చీ అన్న వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలా, తూ అన్న వాళ్ళని కూడా ప్రేమించాలా. అప్పుడే దైవ శక్తి మన మీద దిగుతుంది. చాలామంది మా ఊర్లో నన్ను ద్వేషించిన వారిని కూడా నేను ప్రేమిస్తూ ఉంటే, మా బంధువులు వాళ్ళు వీళ్ళు, నీకు అసలు బుద్ధి లేదా? వాడు ఏం చేసిండో తెలియదా నీకు? నిన్నెంత టార్చర్ పెట్టిండో తెలియదా? అసలు ఏంటి నువ్వు వాడితో మాట్లాడుతున్నావేంటి? వాడికి సహాయం చేస్తా అంటావేంది? వాళ్ళ ఇంటికి పోతా అంటావేంది? నువ్వు నాతో మాట్లాడు, పో పో పో. ఆమె
అసలైన ఆశీర్వాదం వాళ్ళతో మాట్లాడడంలోనే ఉంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అసలైన దీవెన ఏంటి తెలుసా? వాళ్ళని క్షమించడంలోనే ఉంది. ఆ దీవెన మనము గ్రహించగలగాలి. ఆ దీవెన దేవుని యందు సత్క్రియలు కలిగి ఉంటే నీ ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కృప కలుగును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. దేవుని చిత్తమును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏంటిది? ఓరిమి. ఓరిమి అంటే ఏంటి? ఓర్పు, సహనం. ఏం కావాలమ్మా? నీ అవసరత తీర్చబడాలంటే సహనం ఉండాలి. చాలా మందికి సహనం ఉండదు. ఏంటి ఇప్పుడు? సరే సరే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇప్పుడు? నీ మాట నిన్ను పో. మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా నేను ఏదైనా మంచి చెప్తా ఉంటే, డాడీ మీరు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్లే డాడీ, పో డాడీ. అరే అది కాదరా నాన్న, అది కాదరా. ఏంటి డాడీ? వద్దులే డాడీ, పో పో. ఇక ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ అవసరతలో ఓరిమి అవసరము, ఓర్పు అవసరము. భర్త దగ్గర ఓర్పు అవసరం, భార్య దగ్గర ఓర్పు అవసరం, కుటుంబంలో ఓర్పు అవసరం, దేవుని సన్నిధిలో ఓర్పు అవసరం. దేవుని సన్నిధిలో లేండి, మందిరానికి ఒక్కసారి రాగానే అద్భుతం జరగాల. వీళ్ళు మాత్రం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మందిరానికి ఒక్కసారి రాగానే అద్భుతం జరిగిపోవాలి. ఇది ఎక్కడ న్యాయం? మమ్మీ నా మాట నీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కసారి లేదా ఒక నెల రోజులు లేదా ఒక 6 నెలలు రాగానే మొత్తం అప్పులన్నీ తీరిపోవాలా, మొత్తం కష్టాలన్నీ తీరిపోవాలా. వీళ్ళు మాత్రం సంవత్సరం పోని దేవుని మందిరానికి వచ్చి నువ్వేమైనా చేసినవా అంటే రావడమే పెద్ద గొప్ప. అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఒక్క సంవత్సరము గనక కోయకపోతే ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. మా సొంత బావే ఉన్నాడు. ఏం చేస్తున్నావు అంటే సంతకు వచ్చిన. ఏం చేస్తున్నావు అంటే పలాని చేస్తున్నా. అరే నీకు ఇప్పటి వరకు ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు, అసలు నీ పరిస్థితి బాగాలేదు. అసలు నువ్వు పోనీ దానితో అయిపోతుందా? మేకతో అయిపోతుందా? మేక ఒక 15,000 అలా అయితే ఒక 20,000 తాగుడికి అవుతుంది. అంటే సంవత్సరానికి నీ డబ్బులు ఖర్చు పెడతాం. 1 కోసేటోళ్ళు ఉన్నారు, 2 కోసేటోళ్ళు ఉన్నారు. కోసినోళ్ళు మన మందిరంలో చాలా మంది ఉన్నారు. కిషన్ బ్రదర్ ఎన్ని కోసినావు నువ్వు సంవత్సరానికి? 2. మీరు కోసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపెట్టండి. కోసిన వాళ్ళు అక్కడ చిన్నగా లేస్తున్నాయి చేతులు. అక్కడ కోస్తారు. ఇక్కడికి రాగానే వెంటనే అద్భుతం జరిగిపోవాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవసరతలో ఓరిమి అవసరం, ఓర్పు అవసరము. నీ అవసరతను నా దేవుడు చూస్తున్నాడు. ఓర్పుతో ఉంటే అద్భుత రీతిలో దేవుడు కార్యం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓర్పు అవసరం. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఇంకా జరగట్లేదేంటి, ఇంకా అద్భుతం జరగట్లేదేంటి, ఇంకా అద్భుతం జరగట్లేదేంటి అంటే
ఆయన అద్భుతము జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పును చూస్తున్న దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇతరుల అవసరతలో సహాయము చేయాలి. వాళ్ళకి అవసరం ఉంది, కానీ ఇతరుల అవసరాన్ని కూడా వాళ్ళు చూశారు. మనం చేసేది ఒకటే, మన కడుపు నిండిందా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, తిన్నామా, చెప్పండి గట్టిగా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఆలోచిస్తామే తప్ప ఆ తిండి లేక ఎంతమంది ఉన్నారో ఒక్క రోజు కూడా మనకు ఆలోచన ఉండదు. అయ్యగారు మేమే బీదరికంలో ఉన్నామా? అవును, మరి నువ్వు డేరా కింద ఉంటున్నావు. డేరా కింద ఉంటున్న వాళ్ళు ఒకసారి చూపెట్టండి, చేతులు చెప్పండి. ఇల్లు లేదు మాకు అసలు, డేరా కింద. ఇల్లు లేదు కానీ డేరా కింద ఉంటున్నారా? డేరా కింద ఉంటున్నావా? నువ్వు డేరా కింద ఉంటున్నావా? దేవుడు దేవుడు అసలు ఒక పూట గతి లేకుండా బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికంటే మనం శ్రేష్ఠులం గామా? చెప్పండి, శ్రేష్ఠులం గామా? శ్రేష్ఠులమే. అరే, భోజనాలు పంచడానికి పోతే ఆ భోజనము ప్యాకెట్ తీసుకొని వెంటనే తింటా ఉంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తినేస్తారు వాళ్ళు. అంటే ఎంత ఆకలితో ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళని అడుగుతా, డాడీ ఏంటి డాడీ ఎప్పటి నుంచి తినలేదు మీరు అంటే, అయ్యా 2 రోజులు అయిపోయింది అయ్యా తినక. ఈ కాలు సెప్టిక్తో మొత్తం కాలంతా దిగిపోయింది. ఇదంతా పురుగులు పట్టేసింది. ఈ కాలు ఇక్కడి నుంచి పురుగులు పట్టేసింది. వర్షం వచ్చినా చల్లొచ్చినా అక్కడి నుంచి లెగడిగా. వర్షం రాగానే ఒక పట్ట కప్పుకుంటాడు, అంతే. ప్లాట్ఫామ్ పక్కన పడుకుంటాడు, ఇలా పడుకుంటాడు. ఆ జీవితం కంటే మన జీవితం ఒక్కసారి ఆలోచించండి. వర్షము రాగానే నువ్వు ఎటువంటి మంచం మీద పడుకుంటున్నావు, ఏ ఇంట్లో ఉంటున్నావు, కానీ కాళ్ళకు పురుగులు బట్టి, చేతులకు పురుగులు బట్టి, అసలు లెగలేని పరిస్థితుల్లో వర్షం టపటపా పడుతున్నా కనీసానికి ఆ పట్ట కప్పుకోవడానికి చేతులు రాక అలా రోడ్ల మీద ఎంతమంది బ్రతుకుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. చిన్న అద్భుతం జరగకపోతే వెంటనే అసహనం, కొంచెం అప్పు కాగానే అసహనం. మన అనాథ శరణాలయంలో రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వేరే శరణాలయం వాళ్ళు తనకు డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి అమ్మ తేజ ఎలా రన్ చేస్తాడు అనాథ శరణాలయం ఏంటి ఆయనను అడిగి 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 ఆయన దగ్గర నుంచి మొత్తం తీసుకొని ఇన్ఫర్మేషను తర్వాత ఆయనను వదిలేశారు. తీరా ఎక్కడ పడుకొని ఉన్నాడంటే, ఎక్కడున్నాడు మాధవ్ రెడ్డి ఎక్కడ పడుకొని ఉన్నాడు? బస్ స్టాండ్ దగ్గర అక్కడ ప్లాట్ఫామ్ ఉంటే అక్కడ పడుకొని ఉన్నాడు. నాకు తేజ డాడీ కావాలా, తేజ డాడీ కావాలా అని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు.
నా దగ్గర వెళ్ళిపోయిన ఆయనని, వెళ్ళగొట్టిన ఆయనని ఉంచేసుకున్నాను. మరలా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్లీగా ఇంటికి వెళ్తాను భార్య దగ్గర నుంచి అంటే నేనే డబ్బులు ఇచ్చి పంపించాను. ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తాడు, డాడీ నీకు నేను మోసం చేసినాను, నీ దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదు అని. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే ఓర్పు కావాలి, మనిషికి సహనం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మందిరానికి వస్తున్న వాళ్ళు వేరే వ్యక్తి నిన్నేదో అన్నారు, నిన్నేదో ఆయనేదో అన్నాడని నువ్వు మందిరానికి మానేస్తే, నేనేదైనంటే నువ్వు బాధపడాలి, మమ్మీ ఏదైనంటే నువ్వు బాధపడాలి. ఎవరో ఏదో అన్నారు, నేను వెళ్ళిపోతాను, నేను ఉంటాను, పో. నడిపిస్తా అన్న దేవుడు ఈ ప్రాంతానికి అనేక మందిని నడిపిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు అవసరం, సహనం అవసరం. కానీ ఒక్కసారి ఇక్కడ నుంచి పోతే మళ్ళీ నీకున్న హోదా రాదు. వస్తుందా? వస్తుందా? రాదు. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, క్రైస్తవ జీవితంలో ఉండవలసినది ఏంటిదంటే ఓర్పు, సహనం. యేసయ్యకున్న ఓర్పు కావాలి, యేసయ్యకున్న సహనం కావాలి. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. అదే విధంగా ఇతరులు అవసరతలో ఉంటే మనం సహాయం చేయాలి. అలా అని 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నోటోళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడు ఇదే అలవాటు, వాళ్ళకి మనం సాయం చేయొద్దు. అర్థమవుతుందా? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, కడుపు నిండా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఏమైనా ప్రయోజనమా? ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో పోయి బిందె వాటర్ వేస్తే ఏమైనా? డ్రమ్ ఉంది, ఆ డ్రమ్ములో బిందె వాటర్ వేస్తే యూజ్. సముద్రంలో బిందె నీళ్లు పోయేస్తే ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? ఏం లేదు. అందుకనే ఎక్కడ వాటర్ పోయాలో, ఎక్కడ నీళ్లు పోయాలో, ఎక్కడ ఆకలి తీర్చాలో మనము తెలుసుకోవాలి. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. నీ అవసరత, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు. ఆమేన్. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఆమేన్ అనండిగా, ఆమేన్ అనండి. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగే దేవుడు. నువ్వు చిన్నదే అడుగుతావు కానీ దేవుడు పెద్దది ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. నువ్వు చిన్నదే అడుగుతావు కానీ నా దేవుడు పెద్దదిచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమాల రబ షకెదియాల రబ. ఇదిగో ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అవసరత, నీ ప్రతి అవసరత, నీ ప్రతి అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా 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 గట్టిగా. నువ్వు అప్పులతో వచ్చావా, నిందలతో వచ్చావా, కష్టాలతో వచ్చావా, కన్నీళ్లతో వచ్చావా, ఇదిగో నీ ప్రతి అవసరతను నేను తీర్చబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ కొడుకు ఎస్ఐ అయింది అనుకో, ఎట్లా కొడతావు చప్పట్లు? ఎట్లా? నీ కొడుకు ఎస్ఐ అయ్యండి అనుకో, ఎస్ఐ అక్కడ పోయి యూనిఫామ్ ఇట్లా నడుస్తున్నాడు అనుకో. మొన్న మూలుగులో టైర్ షాపు, పంచర్ షాపు నడుపుకుంటున్నటువంటి వాళ్ళ కుమార్తె డిఎస్పి అయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అసలు వాళ్ళ కూతురు డిఎస్పి డ్రెస్ ఇలా స్టేజ్ మీద ఇలా వేసుకొని వాళ్ళు పెడతారు కదా ఒక పిన్ను, వాళ్ళందరి ముందు ఇలా సెల్యూట్ చేస్తుంటే అక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఎంత గట్టిగా చప్పట్లు కొడతారు కదా. ఆమె అది ఒక బ్రతుకు. ఎంతసేపటికి టీవీ, ఎంతసేపటికి వ్యర్థమైన సెల్ ఫోను, ఎంతసేపటికి వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అమ్మ తేజ మినిస్ట్రీస్ నుంచి డిఎస్పీలు లెగాల, ఆమేనండి, ఎస్పీలు లెగాల. ఇది ఎక్కడ అభిషేకం? ఏంది ఇట్లా ఇట్లా చూస్తారు? ఏంది? డిఎస్పీలు లెగాల, ఎస్పీలు లెగాల, కలెక్టర్లు లెగాల, ఆర్టీఓలు లెగాల, లెగాల, డిఎస్పీలు లెగాల, ఎస్పీలు లెగాల, ఆర్టీఓలు లెగాల, ఎంఆర్ఓలు లెగాల. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పుడితే ఒకటి చస్తే రెండు. ఒక పాట ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో పాడేది నేను. ఆమెనని పుడితే ఒకటి చస్తే రెండు. కానీ మనం చనిపోయే వరకు మన తల్లిదండ్రులు ఇట్లా తల దించుకోకూడదు, ఇలా తల లేపబడాలి. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడిని కన్నానేంద్ర, ఛీ ఈ దరిద్రుణ్ణి కన్నానేంద్ర. లోకంలో తిరిగే తాగుబోతులతో నువ్వు సహవాసం చేస్తున్నావంటే నీకు అసలు తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉందా? వాడు తాగుబోతని తెలుసు, తిరుగుబోతని తెలుసు, వాడో అయినా వాళ్ళతో ఫోన్లు మాట్లాడతాం, వాళ్ళతో తిరుగుతాం. నో, దేవుణ్ణి అడగాలి. అమ్మ తేజ లాంగ్వేజ్ ఏంటి? అడగడానికి ఏం కావాలా చెప్పు. అడగడానికి ఏం కావాలా? కూలర్ ఉందా ఇక్కడ? అందుకనే చల్లగా ఉందా? చెప్పండి ఇప్పుడు. అడగడానికి ఏం కావాలా? దమ్ము. ఆమేనండి. అడగడానికి దమ్ము కావాలి. అయితే నువ్వు అడిగితే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేస్తాడు. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్సీ మాల మా ఊర్లో ఒక అంకుల్ పేరు వెంకన్న. అంకుల్ వెంకన్న పూరి గుడిష. నిజంగా పిల్లల్ని ఎట్లా పెంచాడంటే అలా పెంచాడండి. ఒక అబ్బాయి డ్రగ్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఇప్పుడు త్రూఅవుట్ తెలంగాణకే ఈ మెడికల్ షాప్ అన్నిటి మీద, హాస్పిటల్స్ అన్నిటి మీద ఆయన పెద్దంట. కొట్టండి గట్టిగా చెప్పండి. వాళ్ళ చిన్న కొడుకు గ్రూప్ 1 పోస్ట్ కొట్టాడు. రెండో కొడుకు లెక్చరర్ అయ్యాడు. ముగ్గురు కూడా చరిత్ర సృష్టించారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పుట్టడము చనిపోవడం కాదు జీవితం అంటే. ఏదో సాధించాలని ఒక తపన ఉండాలి, సాధించాలని ఒక తపన, ఆతృత మనలో ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. కొట్టు గట్టిగా చెప్పండి.
కొట్టు గట్టిగా చెప్పలో కొట్టు కొట్టు. అందుకనే నువ్వు అడగాలి. నీ పిల్లల గురించి అడుగుతున్నావు. అమ్మా నా కూతురు డాక్టర్ కావాలి అన్నవారు ఎంతమంది ఉన్నారు? కూతురు డాక్టర్ కావాలా, నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా? ఆమెనండి. ఇట్లా అంటే ఇది సగం సగం ప్రార్థనే. చేయి లేపడానికి ఏం కావాలా చెప్పాలా గట్టిగా. చేతులు లేపడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే అడుగు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. డాక్టర్ అమ్మ ఎంతమందికి తెలుసు? అమ్మా డాక్టర్ అమ్మ తెలుసా? తెలీదా నీకు? చెయ్యి ఎందుకు లేపట్లే? నాకు తెలుసులే కన్నా. డాక్టర్ అమ్మ ఈ ల్యాండ్ కొనిచ్చింది. కొనియడానికి గల కారణం ఏంటి? తను డాక్టర్ కాబట్టి. వాళ్ళ నాన్నగారు చెప్పారంట అనేక మందికి సేవ చేయాలని. తను కొనిచ్చినటువంటి ఈ ల్యాండ్లో దేవుని పరిచర్య జరుగుతుంది. అనేక మంది వృద్ధులు, అనేక మంది పిల్లలు, అనేక మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఆమేనండి. తను కష్టపడి చదువుకొని తన కష్టార్జితములో నుంచి ఈ ల్యాండ్ కొనిచ్చింది కాబట్టి ఇంత మంచి పరిచర్య జరుగుతుంది. అందుకనే గట్టిగా చదవాలా, గట్టిగా ఇలా గుప్పిళ్ళు విప్పాలా. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హరి నన్ను తీసుకెళ్ళాడు ఒక ఊరు, వాళ్ళ ఊరు. హరి చేయలేపు ఎక్కడున్నా? ఇగో హరి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే నేను అక్కడ కొంతమందికి సహాయం చేయడానికి నేను వాళ్ళ ఊరు వెళ్ళా. ఊరెళ్తే ఒక అమ్మాయి, ఒక ఇద్దరు యవ్వన దైవ సేవకుల గురించి అక్కడ తెలిసింది నాకు. నేను వెళ్తే ఆమె టీచర్ జాబ్, భార్య. ఎవరో చెప్పారంట నువ్వు సేవ చేయాలని. ఏం చెప్పారు? నువ్వు సేవ చేయాలా, ఉద్యోగం విడిచిపెట్టాలన్నారంట. సరే ఉద్యోగం విడిచిపెట్టి గుడిసెలో పరిచర్య చేస్తున్నారని చెప్పి నేను పోయినా. నేను పోయి వాళ్ళ పరిస్థితి చూసి నా గుండె తరించిపోయి నేను జేబులో నుంచి కానుక తీసి ఇలా ఇవ్వడానికి పోతుంటే, అయ్యే వద్దొద్దు, మాకు వద్దు, వద్దొద్దు, దేవుడు ఇస్తాడు మాకు అన్నాడు. దేవుడు ఎలా ఇస్తాడు? ఏలియాకి ఎవరిచ్చారు? దేవుడు వచ్చి ఇచ్చాడా? సారేపాతు విధవరాలు ఇచ్చిందా? చెప్పండి. కనీసానికి కాకులైనా దేవుడు వాడుకున్నాడు కదా. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఆమేనండి. అందుకనే వాళ్ళు ఆ ఊరొచ్చి అనేక సంవత్సరాలు అయిపోయింది, అదే గుడిసెలో అయిపోయింది, ఉన్న ఉద్యోగం కోల్పోయారు. మొన్నటి దినాన వరంగల్ నుంచి ఒక కుటుంబం వచ్చారు. అయ్యా దేవుడు మాతో చెప్పాడయ్యా, దేవుడు మాతో చెప్పాడని చెప్పి మా పాస్టర్ గారు చెప్పారయ్యా. నేను మున్సిపాలిటీలో ఎంప్లాయీనయ్యా, ఉద్యోగం వదిలిపెట్టి ఒకటే పరిచర్య 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 అన్నారు. ఈరోజు పరిచర్యకి వెళ్తే మాకు అసలు ఒక్క విశ్వాసి కూడా దొరకట్లేదయ్యా. ఏంటయ్యా ఇది? దైవ చిత్తమా కాదా? దైవ చిత్తమా కాదా? నువ్వు పరిచర్యకి వెళ్ళాలంటే నువ్వు ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు. దేవుడు నీతో మాట్లాడితే ఎవ్వరాపినా ఆగొద్దు. కొట్టు గట్టిగా చెప్పుల్లో హల్లెలూయా. చక్కగా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు, పాప బాబు ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఇంట్లో తిండి లేదు, ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, ఏం లేదు. అనేక సంవత్సరాలు అయిపోయినాయి, ఉద్యోగం పోయింది, అన్నీ పోయినాయి. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే గుడ్డిగా ప్రయాణము చేయొద్దు. హరి మీద ఫుల్ కోపం వచ్చింది నాకు. హరి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు అని. ఎందుకంటే యాక్షన్ చేయాలి కానీ మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఎంతమంది వస్తారు చర్చికి అంటే? ఇద్దరు వస్తారంట. దేవుడు పిలిచిన పిలుపును పట్టుకొని వెళితే
నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు తను మోసపోవడమే కాకుండా భర్తను మోసం చేయడం, పిల్లల్ని మోసం చేయడం, పిల్లల్ని రోడ్డు మీద పడే. దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాలి. దేవుడు మాట్లాడిన తర్వాతే స్టెప్ వేయాలా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాట వినొద్దు. దేవుని కొరకు బలముగా నిలబడితే దేవుడు బలముగా నిలబడతాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు సహాయము చేస్తాడు. ఆయన సహాయము చేసే దేవుడు, అత్యధికముగా దేవుడు కార్యము జరిగిస్తాడు. మన ఆలోచనలు, మన తలంపులు చాలా చిన్నగా ఉంటాయి మనకు, కానీ దేవునికి ఎలా ఉంటాయి అంటే బహు విస్తారముగా ఉంటాయంట. చెప్పండి గట్టిగా. మనమేమనుకుంటాం, ఏసయ్య చాలు, ఏసయ్య అమ్మ ఆశ్రమంలో చిన్న చర్చి కడితే చాలు ఏసయ్య, పిల్లలు వృద్ధులు బయట నుంచి ఒక 10 మంది వస్తే చాలేసయ్య అని మనం అనుకుంటాం. కానీ దేవుడేమనుకుంటాడో తెలుసా? నా ప్రియ బిడ్డ, ఈ హేమచంద్రాపురం, భద్రాద్రి కొత్తగూడెంకి, ఈ ప్రాంతానికి లక్షల మందిని నేను నడిపిస్తా అంటాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. లక్షల మందిని ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా నా దేవుడు చేయగలడు. కొట్టు గట్టిగా చెప్పండి. జస్ట్ ఊహించుకోండి ఈ 40 days ఎలా జరగబోతుందో. పిచ్చి లేవాల కొత్తగూడెంలో ఉన్న వాళ్ళకి. ఆమెనండి. ఎవరి అమ్మ తేజ ఏంటి? ఈ లారీలేంటి, ఈ బస్సులేంటి, ఈ ట్రాలీలేంటి, ఏంటి ఏంటి హడావిడి అంటే ఒక్క సేవకుడు ఉపవాసం ఉంటున్నాడు భద్రాద్రి కొత్తగూడెంలో. ఆ భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ గారి హస్త నిక్షేపణ కొరకు అమ్మ తేజ గారి తల మీద చెయ్యి పడడం కోసం లక్షల మంది ప్రజలు తరలి రాబోతున్నారు. రికమాల రబషకెందియాల రబబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి, ఆమేన్. నిన్న హైదరాబాద్లో సాక్ష్యాలు చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. యేసు నామములో ఏం దొక్కుతారండి అమ్మ తేజానే. ఆమెనని ఎంతమంది గర్భాలు దేవుడు తెరుస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మీరు రాసిచ్చే ప్రతి ప్రార్థన విన్నపం కొరకు ఇక్కడ ఉన్న వృద్ధులు, పిల్లలు, పరిచారకులు చేతులు పెట్టి భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఆమెనండి, ఆమెనండి. ప్రియ దేవుని జనాంగమా, భద్రాద్రి కొత్తగూడెంలో నాకు ఒక బంధువు ఉంటే బాగుండు అని తెలంగాణ, ఆంధ్ర అనేక ప్రాంతంలో ఉన్న క్రైస్తవ బిడ్డలు కోరుకోబోతున్నారు. ఆమెనండి. నాకొక్క బంధువు ఉంటే బాగుండు, అమ్మ తేజ గారి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి అక్కడికి వెళ్తే బాగుండు. ఆమెన్. నమ్మకమైన, ఎక్కడి నుంచి వస్తాయి ఈ మాటలు? నన్ను పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన చెప్పండి. ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. చెప్పండి గట్టిగా. ఆల్రెడీ రిజర్వేషన్ టికెట్ హే మేరే పాస్. చెప్పండి గట్టిగా. టికెట్ చెప్పురా మాన్స. టికెట్ నవ్వుతావేంద్రా? చెప్పు. హే తుమారే డాడీ దగ్గర ఉందిరా. ఆమెనండి. ఎన్ని మాట్లాడుకున్నా. మాధవ్ గారు మొన్న బడా దోస్తు రిపేర్ కోసం పోతే, ఏంట్రో మీ డాడీ అమ్మ తేజ? ఏంట్రా కొత్తగూడెంలో ఎవరికి లేదు ఇన్నోవా క్రిస్టా,
మీ అయ్యగారికి ఉందేంటి? అసలు ఏంట్రా మీ అయ్యగారు? అసలు వాడు బచ్చా, వాడు మా బాబు, వాడిని అడిగితే ఏంది? ఏం చెప్తున్నాడు? నా దగ్గరికి రా, నేను చెప్తా, దేవుడు ఎట్లు ఇచ్చాడో చెప్తా. ఆమెనానండి. అడుగు వాటన్నిటికంటే, చెప్పండి చెప్పండి, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. యేసు నామంలో 40 డేస్లో నుంచి బయటికి రాగానే లారీలు కొనాల మనం. ఆమెనండి. జనరేటర్స్ కొనాల యేసు నామంలో, ఎల్ఈడీలు కొనాల యేసు నామంలో, సౌండ్ కొనాల యేసు నామంలో. యేసు నామములో నా దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు నా దేవుడు. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా 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 ఇచ్చు దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అడగడానికి దమ్ము కావాలి. హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి, హైదరాబాద్లో కార్యాలు జరగాలి. హరి 24/7 నాతో ఉంటున్నావు. ఎప్పుడు తిన్నా నేను అన్నం? 24 గంటలు ఉపవాసం ఉంటే హైదరాబాద్లో అద్భుతాలు జరుగుతాయి. ఆమేనండి, ఆమేనండి. నువ్వు మార్చుకో కడుపు, నువ్వు ఉండు ఉపవాసం, నిన్ను దేవుడు లేపుతాడు. ఒకరిని లేపుతుంటే ఎందుకు ఈర్ష్య? ఒకరిని లేపుతుంటే ఎందుకు ద్వేషం? మీ అందరికీ చెప్తున్నాను, ఎవ్వరి మీద ద్వేషం చూపినా ఏం కోల్పోతాం? మీరందరూ ఆగండి. మీరు వింటున్నారా వాక్యం? నా అమ్మ తేజ గారిని ఫాలో అవుతున్నారా? చెప్పండి, ఏం కోల్పోతాం? మన మీద ఏముంటది? కృప. మన మీద ఏముంటది? కృప. ఆ కృప మల్టిప్లై కావాలా కానీ కృప కోల్పోవద్దు. చెప్పండి, కృప కోల్పోవద్దు. హల్లెలూయా. చెప్పు, అడుగు వాటన్నిటికంటే. చెప్పురా, అడుగు నాన్న. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఆమెన్, ఆమెన్ అనండి. కృప కలుగునుగాక. ఈ చెల్లెమ్మ, ఇక్కడ కూర్చున్న చెల్లెమ్మ ఒంగోలు వచ్చింది, విజయవాడ వచ్చింది, భద్రాద్రి కొత్తగూడెం వచ్చింది. తన దగ్గరున్న ఆమెనండి, తను చేసిన ప్రయాస ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లేనా యేసు నామంలో, యేసు నామంలో ప్రవచిస్తున్నాను. రిఖాందల రబా షేకెదియాల రబా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు పరిశుద్ధ నామంలో తల మీద చేయి పెట్టుకో. రెండు చేతులు పెట్టేసుకో. యేసు నామంలో ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. యేసు నామంలో ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగే సమర్థుడైన కృప కలుగునుగా. కూర్చోనా? ఆమెనండి. చెప్పండి, అడుగు వాటన్నిటికంటే. చెప్పొద్దురా పిడికిలి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. త్వరగా 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం.
విత్తువానికి విత్తనములు తినుటకు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. హల్లెలూయా. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు ఆయన. నా చెల్లెమ్మ విత్తిన విత్తనాన్ని తినడానికి నా దేవుడు అర్హతనిచ్చే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. తినుటకు నా దేవుడు ఆహారాన్ని ఇయ్యబోతున్నాడు. ఏ ఆహారం? నువ్వు విత్తిన విత్తనాన్ని ఫలించబోతుంది. 1000 100 ఫలించబోతుంది. ఎన్నంతలుగా? 100 1000 ఫలించబోతుంది. మనం దీవించబడ్డామో లేదో, పోయిన సంవత్సరం మన స్థితి ఏంటి, ఈ సంవత్సరం మన స్థితి ఏంటి? కళ్ళు మూసుకొని ఆలోచించాలా? ఆమేనండి. ఏం మూసుకొని ఆలోచించాలా? కళ్ళు. పోయిన సంవత్సరం నా స్థితి ఇది, నేను ఇలానే చూసుకుంటా. ఎస్. ఎందుకంటే దేవుడు నన్ను దీవిస్తున్నాడా లేదా అనేది ఎప్పుడు అర్థమవుతుంది? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎస్ ఆర్ నో మమ్మీ? ఒకసారి కళ్ళు మూసుకొని, అయ్యా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నన్ను దీవించావా లేదా అని కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆలోచిస్తామో అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడము ద్వారా దీవించబడ్డాను, దేవునికి ఇవ్వడము ద్వారా ఆశీర్వదించబడ్డాను, దేవునికి ఇవ్వడం ద్వారా నా అవసరతలన్నీ దేవుడు తీర్చాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటే మాట, నీ అవసరతను నా దేవుడు తీర్చబోతున్నాడు. లేచి నిలబడు, నీ తల మీద చేయి పెట్టుకొని చెప్పు, నా అవసరతలు దేవుడు తీర్చబోతున్నాడు. చెప్పండి, నా అవసరం. 2 చేతులు తలల మీద చేతులు పెట్టుకుందాం. నా అవసరతలు దేవుడు తీర్చబోతున్నాడు. నా అవసరతలు దేవుడు తీర్చబోతున్నాడు. చెప్పండి గట్టిగా, నా అవసరతలు దేవుడు తీర్చబోతున్నాడు. నా అవసరతలు దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. అయ్యా నాకు నువ్వు కావాలా? అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవేనా రాజువయ్యా. దేవా నిన్నే కొలుతూనయ్యా, నీవేనా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవేనా. చప్పట్లు కొడదాం. యేసయ్యా 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 యేసయ్యా. 2 చేతులు పైకి లేపు. యేసయ్యా యేసయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో అందని వైతివయ్యా, కొండని యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవేనా కొలుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా చేతులు పైకి లేపుదామా యేసయ్యా యేసయ్యా చేతులు పైకి లేపుదాం చేతులు పైకి లేపుదాం చేతులు పైకి లేపుదాం స్తుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరం చేతులు పైకి లేపుదాం చేతులు పైకి లేపుదాం అన్నా నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా రెండు చేతులు పైకి లేపుదాం ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకి లేపుదామా ప్రతి ఒక్కరం ఆకాశం వైపు చూడండి యేసయ్యా 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 చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా చేతులు ఊపుతూ యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 పిలుద్దాం యేసేని పిలువు యేసేని యేసయ్యా యేసయ్యా నీ కోరికను తీర్చబోతున్నాడు నీ కోరికను నా దేవుడు తీర్చబోతున్నాడు నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన అడుగు యేసయ్యను అడుగు నీకేం కావాలో అడుగు అయ్యా నాకు కావాలయ్యా నాకు నీకు కావాలి ప్రభువా అయ్యా నా పిల్లల జీవితం ప్రభువా నా భర్త జీవితం నాయన నా కుటుంబము నాయన నా జీవితంలో అద్భుతం జరిగించు నేను సాధించాలయ్యా నా పిల్లలు సాధించాలయ్యా అయ్యా నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలయ్యా అయ్యా నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలయ్యా అయ్యా అయ్యా నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి సూచక క్రియలు జరగాలి అడగాలి యేసయ్యా రెండు చేతులు తలల మీద పెట్టుకుందాం అయ్యా మాకు అప్పులొద్దు అయ్యా మాకు అప్పులొద్దు రెండు చేతులు తలల మీద పెట్టుకోవాలి రెండు చేతులు తలల మీద పెట్టుకోవాలి అయ్యా నాకు నువ్వు కావాలయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఐ లవ్ యూ యేసయ్యా ఐ లవ్ యూ నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా ఐ లవ్ యూ తల మీద చేతి నన్ను దీవించు నేను దీవెనలతో వెళ్ళాలి 7 వారములు తీర్మానం చేసుకోండి 3 కోరికలు కోరుకోండి 7 వారాలు 3 కోరికలు 7 వారాలు 3 కోరికలు నా దేవుడు తీర్చబోతున్నాడు అడుగు యేసయ్యను అడుగు నాకు నువ్వు కావాలయ్యా తల మీద చేతులు పెట్టుకోవాలా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు ఈ పరిచర్యలో నన్ను వాడుకో కష్టాలు నష్టాలు వేదన దుఃఖం నాలో నుంచి
తొలగిపోవాలి. నా పిల్లలు విజయాలు సాధించాలా, నేను విజయం సాధించాలా, నా పరిచర్య విజయం సాధించాలా, నా పరిచర్యలో అద్భుతాలు జరగాలి, నా పరిచర్యలో సూచక్రియలు జరగాలి, నా పరిచర్య నుంచి డిఎస్పీలు లెగాలి, ఎస్పీలు లెగాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు లెగాలి, టీచర్లు లెగాలి ప్రభువా, లెక్చరర్లు లెగాలి, ఎంఆర్ఓలు లెగాలి, ఎమ్మెల్యేలు లెగాలి ప్రభువా. లెగాలయ్యా, లెగాలయ్యా, లెగాలయ్యా. అయ్యా, ఈ పరిచర్యకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. అనాథ శరణాలయానుకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. ఈ పరిచర్యకున్న ప్రతి చెడు కనుదృష్టి కాలిపోవాలి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ కాలిపోవాలి, కాలిపోవాలయ్యా. అయ్యా, అయ్యా, రేపు పొదిలిలో జరుగుతున్న మీటింగ్ వేల మంది పరిగెత్తుకుంటూ రావాలి. పొదిలిలో జరుగుతున్న మీటింగ్ వేలలో తరలి రావాలి. 8వ తారీఖు ఒంగోలులో జరుగుతున్న మీటింగ్ లో వేల మంది తరలి రావాలి. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, జరగాలయ్యా, 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 జరగాలయ్యా. అయ్యా, బీదర్లో 9-10 జరగబోతున్న సభలు మీకు మహిమకరంగా జరగాలయ్యా, సాతానుకు సిగ్గుకరంగా జరగాలయ్యా. అయ్యా, నీ సేవకు నేను నన్ను వాడుకో ప్రభువా, నీ ప్రియ కుమార్తెను వాడుకో ప్రభువా. బ్లెస్ చేయండి అయ్యా, లేవనెత్తండి ప్రభువా, అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో మా కోరికలు మీరు తీర్చబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవన్, ఒంగోలు. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు ఇల్లందు బైపాస్ రోడ్, హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ మంగళవారం అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణం ఫంక్షన్ హాల్, మసీద్ రోడ్, ఆదిత్య కాలేజ్ పక్కన, సుబ్బారావుపేట్, తాడేపల్లిగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ గురువారం అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకు కొండాబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ నియర్ ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్, కాకినాడ. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007271.